కరేజ్. స్టూడెంట్స్, ధైర్యం మనకు ఆయుధం. భయంతో మనం ఏ పని చేయలేము, ఏ కొత్త పని చేయలేము. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యవంతుడు ఒకేసారి చస్తాడు, పిరికివాడు క్షణక్షణం చస్తాడనే మాటలు వింటూనే ఉంటాము. ఆ అవగాహన ఉన్నప్పుడు చస్తూ బతికే కంటే చేయవలసిన మరియు ఇష్టమైన పనులు వీలైనంత తొందరగా చేసుకోగలిగితే మనశ్శాంతిగా ఉండొచ్చు. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలన్న అవగాహన ఉంటే కొంత పని అయినట్లే. ఆ పని మొదలు పెట్టడానికి ముందు పర్యవేక్షణ అవసరం. కష్ట నష్టాల విషయం, కావలసిన వనరుల పట్ల స్పష్టత ఉండాలి. ఒకసారి ఆ పని మొదలుపెట్టాక ఇది ఎందుకు మొదలుపెట్టానని బాధపడే పరిస్థితి రాకూడదు. విజయం లభిస్తే అభినందించే వారికన్నా పరాజయం పొందామని భావించినప్పుడు విమర్శించేవారే ఎక్కువగా ఉంటారు. సద్విమర్శలను స్వీకరించాలి. అసూయతో కొంతమంది విమర్శిస్తారు. వాటిని మనం అస్సలు పట్టించుకోకూడదు. వారికి పరాజయపు కారణాలతో పని లేదు. ఎవరైనా ఫలితాన్ని చూస్తారు తప్ప దాని ముందు మన ప్రయత్నాలు, వాటి లోటుపాట్లు అవేవి వాళ్ళు చూడరు. కానీ మనం పరాజయం నేర్పిన అనుభవ సారంతో ప్రయత్నం కొనసాగించి విజయాన్ని సాధించాలి. దీర్ఘకాలంలో పూర్తి చేయగల పనుల విషయంలో అవరోధాలు ఎదురైనా ధైర్యం కోల్పోకుండా నిలబడగలగాలి. అయితే మొండి ధైర్యం అనేది, మూర్ఖత్వం అనేది ఎప్పుడూ పనికిరాదు. మన శక్తి సామర్థ్యాలకు తగ్గ లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి కోసం ధైర్యంగా, ఆశగా, నిరంతర ప్రయత్నంతో ప్రయత్నించి విజయాన్ని సాధించాలి.